యేసు ప్రభుతో ఉన్నవాడు వీడు, పేతురు అంటే ఇతను అని అంటున్నప్పుడు పేతురు కొంచెం వెలుగులోకి వచ్చి అంటున్నాడటండి, ఆయన ఎవడో నాకు తెలియదండి, నా మీద ఒట్టండి బాబాయ్ గారు, నా మీద ఒట్టు అని మూడవసారి బంకగానే కోర ఏం చేసిందట, కొక్కరుకో అని కూసిందట. ఇప్పుడు పేతురు బాధపడి వ్యసనపడి ఎక్కడ పరిగెత్తుకు వెళ్ళిపోయాడండి, ఇంటికి వెళ్ళిపోయాడండి. గదిలో కూర్చుని ఏడ్చేస్తున్నాడండి, అయ్యో నా ప్రభుని ఎరగనని బొంకేనే అని. ప్రభు చెప్పినట్లు ఇది జరగవలసి ఉంది. యేసు ప్రభుని ఈ ఉదయము 6 గంటలకే, తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే 9 గంటల తర్వాత జరుగుతుందని. ఏమండి, ఆఫీసులు ఎప్పుడు తెరుస్తారు? మినిమం 9-10 మధ్యలో జరుగుతుంది. కానీ ప్రధాన యాజకులు స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు. ఎవరి దగ్గర? ఏరోదు దగ్గరికి వెళ్ళి. ఏరోదు ఏమన్నాడు తెలుసండి, అప్పుడు దాకా ఏరోదును పిలాతు మాట్లాడుకుంటలేదు, వీళ్ళ మధ్య సఖ్యత లేదండి. ఆ ముందు రోజే వీళ్ళు ఏమయ్యారట, సమాధాన పడ్డారట. ఏం పడ్డారు? సమాధాన పడ్డారు. వెంటనే ఏరోదుకు తెలుసు, ఒకడు తల నరికించినందుకే ఏరోదు ఏం చేస్తున్నాడు? ఎవరు తల నరికించాడండి? యోహాను తల నరికించాడండి. తల నరికించి పల్లెంలో పెట్టి ఎవరికి ఇచ్చాడు తెలుసండి? ఎవరికి ఇచ్చాడు? భార్యకి కాదండి, భార్యకి కాదు, ఇప్పుడు గత్తి. ఎవరండి? ఇప్పుడు గత్తండి. తమ్ముడు భార్యను చేర్చుకున్నాడు. నీ భార్యతో కాకుండా నీవెవరితో చేస్తుంది దాన్ని ఏమంటాం? ఏమండి, ఒక పురుషుడు తన భార్యతో కాకుండా ఇంకెవరితోటైనా చేసే పని ఏమంటాం? వ్యభిచారం అంటాం. ఒక స్త్రీ తన భర్తతో కాకుండా ఎవరితోటైనా సైనిస్తే ఏమంటాం? వ్యభిచారం అంటాం. కనుక ఈమె ఒక వ్యభిచారి, ఏ రోజు ఒక వ్యభిచారుడు. ఆమె ఏమడిగింది? యోహాను తల తెచ్చమంది. ఎందుకంటే యోహాను వీళ్ళిద్దరి సంబంధాన్ని గద్దిస్తున్నాడు. వీళ్ళిద్దరి సంబంధాన్ని యోహాను ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడండి, హెచ్చరిస్తున్నాడు. ఏ రోజు యోహాను మాట విన్నప్పుడల్లా సరే ఏరోది దగ్గరికి వెళ్ళి మౌనంగా ఉండి వచ్చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉండ. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆమెకు అర్థమైపోతుంది. ఆడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? యోహాను చెరసాల్లో ఉన్నాడు, అతను చూసి వచ్చాడు. ఆడు చెరసాల్లో, బయట ఉన్నా మమ్మల్ని బతకనట్లేదు, లోపల ఉన్నా బతకనెత్తలేదు. బయట ఉన్నప్పుడు హెచ్చరించాడని ఎక్కడ వేసాడండి? చెరసాల్లో వేసాడు. ఇప్పుడు చెరసాల్లో ఉండి కూడా ఏం చేస్తున్నాడు? ఏ రోజు వెళ్ళినప్పుడల్లా ఏ రోజుని హెచ్చరిస్తున్నాడండి. కనుక చెరసాల్లో ఉన్నటువంటి యోహాను ఈ రీతిగా చేస్తున్నాడని ఆ తల్లి యోహానుని ఏదైనా చేయాలనుకుంటుంది. దానికి మంచి అవకాశం వచ్చేసింది. ఒకరోజు ఏరోదు యొక్క పుట్టినరోజు జరిగిందండి. ఈ పుట్టినరోజు ఫంక్షన్కి రాజులను, అధికారులను, వీళ్ళందరినీ సమకూర్చి ఒక విందు. రాజు ఇచ్చే విందులు ఏముంటుందండి? విందు ఉంటుంది, మందు ఉంటుంది, మగువు కూడా ఉంటుంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువేటండి. మినిస్టర్ గారు ఎమ్మెల్యేలకు విందిస్తున్నారంటే ఎలాగుంటుంది చెప్పండి? అన్నీ ఉంటాయి, లేనిదేదో ఉంటుందండి. అన్ని ఎవరికి ఏది కావాల్తుంది దొరుకుతుంది. ఆ విందుకి ఏ రోజు ఎవరిని పంపించింది తెలుసండి? తన కూతురుని పంపించింది. ఏం చేయడానికి? ద్రాక్షరసం పోయడానికి, వారి మధ్యన డ్యాన్స్ చేయడానికి. ఏ రోజు పూర్తిగా మద్యము సేవించి ఆ బిడ్డను పిలిచి దగ్గరికి తీసుకుని అంటున్నాడు, అమ్మా నువ్వు ఈరోజు కుమ్మేసావు, చాలా బాగా డ్యాన్స్ చేసావు, బాగా పరిచయం, నీకేం కావాలో కోరికంటే దానికేం తెలుస్తుందండి? వాళ్ళ అమ్మ ఇంక చూస్తుంది, తెరసాటున ఉంది. ఆడొకడు ఉన్నాడు, ఆడి తల కావాలని కోరుకున్నాడు. ఏం కోరమన్నది? ఆడి తలకాయ కావాలని కోరు. అప్పుడు ఆ అమ్మాయి అంది, నాన్నగారు చెరసాల్లో ఒక ఆయన ఉన్నాడు కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, అతని తల్ల పల్లెంలో పెట్టి తెచ్చి నాకిమ్మని అడిగి. కూతురు అడిగితే ఏమడుగుతుంది అనుకుంటారండి? ఏ తండ్రి అయినా
బంగారము, డబ్బు, లేకపోతే నాకు ఈ రాజ్యాన్ని ఇమ్మను, ఇలాంటిది ఏదైనా కోరుతుందండి. కానీ ఈవిడేం కోరింది? యోహాను గారి యొక్క తలను తీసుకురమ్మందండి. ఈ మాట వినగానే ఏ రోజుకి తాగిందంతా కూడా ఏమైపోయిందండి? ఆడికి మత్తెక్కిందంతా కూడా దిగిపోయి, అమ్మ ఏంటమ్మా ఈ పని అను. నాన్నగారు నాకు తెలియదు, మీరు మాట ఇచ్చారు. ఇంకేం చేస్తారండి? చేసేది లేక తల తీసుకురమ్మన్నారు. యోహాను యొక్క తల తీసుకుని పల్లెంలో పెట్టుకొచ్చి ఆ పెట్టికి ఇచ్చారు. ఆ రోజు నుండి వీరికి మనేదరోగం పట్టేసుకుందండి. ఎవరికి? ఏ రోజుకండి? ఇప్పుడు మరలా యేసు ప్రభుకి తీర్పు తీర్చాలన్నాడు. చాలా రోజుల నుంచి ఏ రోజు మనిషిలో లేడండి, కృంగిపోయి ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఒక కౌరు పెట్టాడు పిలాతు దగ్గరికి. నా మనసు ఏం బాగోలేదు, వీళ్ళందరూ వచ్చి నా దగ్గరికి తీసుకొస్తున్నారు, నేను ఒక లేఖ రాసిస్తున్నాను, ఆ యేసు ప్రభు నీ దగ్గరికి తీసుకొస్తారు, ఆయనకి తీర్పు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు పిలాతు, ఏ రోజు మాట కాదనకూడదని సరైన నా దగ్గరికి పంపించమని యేసుక్రీస్తుని ప్రధాన యాజకులు బంధించి తీసుకొచ్చారండి. ఆయన నా దగ్గర కట్లు వేయొద్దు, నేను వచ్చేస్తాను అంటున్నాడు. అయినా సరే వాళ్ళు ఏం చేశారు? ఎందుకు బంధించారంటే ఏ రోజుకి ఒకవేళ జాలి కలుగుతుందేమో, జాలి కలగకోకుండా ఈయన బంధించి ఆయన ఏం చేశారంటే ఏ రోజు ముందు నిలబెట్టారు. ఈ ఉదయం 6 గంటలకి తీర్పు ప్రారంభమైంది. దరిదాపుగా 3 గంటల సేపు తీర్పు జరిగిందండి. కేసు చిన్న కేసే కాదు, చాలా కాంప్లికేట్ అయినటువంటి కేసుగా మారిపోయిందండి. చిన్న కేసుగా వచ్చిందండి ఇది. ఏ రోజు ఏమనుకున్నాడంటే ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే శరసాల్లో ఒక 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు లైఫ్ టైమ్ అతని శరసాల్లో పెట్టే పని శిక్ష అనుకున్నాడండి. కానీ వెళ్ళగానే కొన్ని నిమిషాలకి వీళ్ళు మొదలెట్టింది ఏంటో తెలుసండి. కొన్ని నిమిషాలకి వీళ్ళు మొదలెట్టిన పని ఏంటంటే, ఈయన పాపి, ఈయనకి సిలువ వేయాలి, ఈయన నేనే రాజుని, నేనే దేవుడిని అన్నాడు, ఈయన సిలువ వేయాలి అనే మాట మొదలెట్టారు. ఇలా మాట్లాడుతుంటే ఏ రోజుకి ఏమవుతుందండి? ఏం చెయ్యాలో ఏంటో అర్థం అవ్వట్లేదండి. ఈలోగా తన భార్య కౌరు పెట్టింది. గడిచిన రాత్రి నేను ఒక స్వప్నాన్ని చూశాను, ఒక కల కన్నాను. ఆ కలలో ఆయన నీతిమంతులని, ఆయన యథార్థవంతుడని, ఆయన పరిశుద్ధుడని నేను తెలుసుకున్నాను. కనుక ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళొద్దు, నేను నా బిడ్డలు పాపాన్ని పంచుకోలేము, కనుక ఈ పాపం మా మీదకి రాకుండా నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దని ఒక లేఖ పంపించింది. ఇక అప్పుడు ఏ రోజు అనుకున్నాడు, ఎలాగైనా ఈయనని విడిపించాలి, ఎలాగైనా విడిపించాలని. సరే మీరు చెప్పినట్టు నేను ఒప్పుకుంటాను, కానీ ఆయన చేసిన పని మరణానికి సరిపడేటువంటి పని కాదు. మరణానికి తగిన హేతువేమీ ఆయనలో కనబడట్లేదు. ఒక వ్యక్తికి మరణశిక్ష చేయాలంటే ఆ వ్యక్తి ఇంకొకరిని చంపేయాలి, అంతే కదా అండి. మర్డర్ చేస్తేనే కదా మరణశిక్ష చేయాలి. అన్నిటికంటే పెద్ద నేరం ఏంటి? మర్డరే కదా. ఇంకేమైనా ఉన్నాయా? మరి యేసుప్రభు అలాంటిది ఏమైనా చేశాడా? పోనీ ఇంకోటి అనుకోవచ్చు, ఒక చిన్న పిల్లని ఎవడైనా సరిపోయాడు అనుకో, వానికి కూడా ఏమయ్యాలనుకున్నాడు? మరణశిక్ష చేయొచ్చు. కానీ అటువంటిది ఏమైనా ఉందా ఆయనలో? వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆయన దేవుని కుమారుడు అంటున్నాడు. ఈ విషయం పిలాతు అడిగాడు, నాయన వాళ్ళు చెప్తున్నారు నిజమేనా? నిజమేనయ్యా. ఏమన్నాడు ఆయన? నిజం, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నీవన్నట్టే
నేను దేవుని కుమారుని అన్నాడు. ఈ మాట వింటూనే అలాగ అనకూడదు కదా అన్నాడండి. అనినంతలోనే అతనికి ఇంట్లోంచి జవాబు వచ్చింది, ఆయన నీతిమంతుడు. ఎవరి మాట వినకపోయినా సరే భార్య చెప్పిన మాట ఏం చేస్తారు అంటారు లేదు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భార్య ఏ చెడ్డ పని చెప్పలేదండి, ఒక మంచి కార్యము. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపం లేదు. కనుక ఆయన ఎలాగైనా తప్పించాలని ఈయన అంటున్నాడు, ఇది మీ పండుగల్లో పెద్ద పండుగ. ఇది ఏ పండుగ? పెద్ద పండుగ, పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ. పస్కా పండుగలు ఒకరిని విడుదల చేసే అలవాటు ఉంది. ఒక కఠిన నేరస్తునికి జనస్రవంతిలో కలిసి జీవించే భాగ్యము ప్రభుత్వం కల్పిస్తుంది. కనుక ఆ కోటాలో నేను ఈయన్ని విడిచిపెట్టేస్తాను. ఏమన్నాడు? ఆ కోటా కింద ఈయన్ని విడిచిపెట్టేస్తానన్నా. ఈయన ఎవరు చంపలేదు, ఈయన ఏ పాపం చేయలేదు, ఈయన ఎవరు చేయలేదు, ఈయన వ్యభిచారుడు కాదు, ఈయన సూర్యుడు కాదు, ఈయన కలుషితుడు కాదు, ఏ నేరం ఈయనలో లేదు. కనుక ఆ కోటాలో యేసు ప్రభుకి ఏం కల్పిద్దాం? విడుదల కల్పిద్దాం. జనస్రవంతిలో ఆయన దేవుని రాజ్యమును స్థాపించినట్లుగా ఆయనకు అవకాశం ఇద్దాం అన్నప్పుడు ప్రజలందరూ కూడా, అంటే అక్కడున్న ప్రజలు, ఇక్కడున్న ప్రజలు ఎవరండి? ప్రధాన యాజకుడు రాత్రి అంతా కూర్చుని సమకూర్చుని వాళ్ళండి. వీళ్ళకి రాత్రి భోజనం అక్కడే, పొద్దున్న టిఫిన్లు అక్కడే, మధ్యాహ్నం భోజనాలు కూడా సిద్ధపరిచారు. వీళ్ళని బయటికి వెళ్తే ప్రజలు ఎక్కడ మార్చేస్తారని, ఒకవేళ వీళ్ళు ఇంటికి వెళ్తే భార్యలు మార్చేస్తారేమో అని లోకంలో ఎక్కడైతే అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అర్థమైంది? అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా దొరుకుతారండి, డబ్బులు తీసుకుని. కోర్టుగాడ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. మీకు ఏదైనా సాక్ష్యం చెప్పాలంటే మేము సాక్ష్యం చెప్తామండి అని వాళ్ళు చూడండి చూసినట్టు, ఏం చేయింది? చూడండి చూసినట్టు, విననది విన్నట్టు, వారు చెయ్యింది చేసినట్టుగా చెప్తారండి. వాళ్ళ సాక్ష్యాలు ఎలాగుంటాయి తెలుసండి? గోడకు సున్నం వేసినట్టుగా ఉంటాయండి. వాళ్ళ మాటలు ఏంటి? కరెక్ట్గా అతుకుపడిపోతాయండి, అతుకుపడిపోతాయండి. అలాగా చెప్తారండి అబద్ధ సాక్ష్యం. అలాంటి సాక్షులను ఏర్పాటు చేసుకున్నారు కదా. వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసండి? యేసు ప్రభుని విడిచిపెడతానంటే, ఇక్కడ ఏ పిలాతు అన్నాడు, యేసు ప్రభుని ఆ కోటాలో విడిపిస్తానంటే ఆ కోటాలో యేసు ప్రభు కాదు, బర్నబా 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 నడుస్తున్నారండి. బర్నబా ఎక్కడున్నాడు? సరసాలో ఉన్నాడు. బర్నబా ఎవరు? ఒక తీవ్రవాది, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు ఒక నక్సలైట్. ఎవరు? బర్నబా. ప్రభుత్వ విధానాల మీద, ప్రభుత్వం యొక్క పాలన మీద తిరుగుబాటు చేసి మేము స్వతంత్రులుగా జీవించాలి అని పోరాడుతూ ఈ మార్గములోనే అనేక హత్యలు చేశాడు, అనేకులను దోసుకున్నాడు, అనేకులను పాడు చేశాడు. వాడిని ఎక్కడేశారు? సరసాల్లో వేశారు. సరసాల్లో వేసి వాడికి ఏ దండన విధించారు? మరణ దండన విధించారు. ఇప్పుడు ఈ యొక్క తీర్పులో, ఈ న్యాయస్థానం ఎదుట అనేకుల అబద్ధ సాక్షులు ఉన్నారండి. అనేకులుగా ఉన్నటువంటి అబద్ధ సాక్షులు ఏం చెప్తున్నారు తెలుసండి? బర్నబా 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 అంటూ, మరి ఈయననేం చేయను అని ఎవరు అడుగుతున్నారు? పిలాతు అడుగుతున్నారు. మీరు చెప్పినట్టు బర్నబాని విడిచిపెట్టాలి, ఈయననేం చేయాలి?
ఎందుకు అడిగాడో తెలుసా? ఈయన ఏ సరసాలను వేయమంటారేమో, సరసాలు వేసాడు. ఈయననేం చేయనంటే సిలువ వేయండి అంటే రాత్రి అంతా కూడా ఏం చేశారు? వీళ్ళకి వాష్ చేశారండి. వీళ్ళందరూ కాస్త ఏం పుచ్చుకున్నారు తెలుసండి? పొద్దున్నే ఏం చేశారు? బలంగా మాట్లాడటం కోసం, గట్టిగా మాట్లాడటం కోసం వీళ్ళందరికీ ఏమి ఇచ్చారని కొంచెం అరుకేసి పంపారండి. ఈ అబద్ధ సాక్షులు చెప్పేవారు అందరూ కూడా ఎలాగుంటారని ఎలాగే ఉంటారు. అయితే సరసాలలో ఉన్నటువంటి బర్నబాకు పిలాతు మాట వినపట్టలేదండి. ఆ దినాల్లో ఏమి లేవు, మైకులు లేవండి. పిలాతు మాట్లాడుతున్నాడు. యేసుని విడిపిస్తానంటే వారు ఏమన్నారు? బర్నబా 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 అన్నారు. యేసుని ఏం చేయను అన్నప్పుడు ఏమన్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. సరసాలలో ఉన్నటువంటి బర్నబాకు ఈ రెండు మాటలు వినపడుతున్నాయండి. బర్నబా 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 అన్న మాట వినపడుతుంది. సిలువ వేయండి, సిలువ వేయండి అని రెండు మాటలు వినపడుతున్నాయండి. ఈ మాట్లాడినప్పుడు ఆ సరసాల్లో ఉన్నటువంటి ఆ బర్నబా కృంగిపోయి మూలకెళ్ళి ఏడ్చేస్తున్నాడు. ఇంకా నా పని అయిపోయింది, నన్ను సిలువ వేసేస్తారు. సిలువలో ఎంత బాధ అనిపించాలో, ఎంత వేదన అనిపించాలో బర్నబాకు తెలుసండి. అనేక సిలువ మరణాలు బర్నబా చూశాడు. తన తోటి వారు ఇటువంటి మరణం అనుభవిస్తూ అతడు చూసి విని అయ్యో మరణ శిక్ష వచ్చేసిందని మూలను కూర్చుని పోయాడు. అతనికి రెండు మాటలు వినబడ్డాయి. బర్నబా 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 అనే మాట, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి నీ రెండు మాటలు వినపడ్డాయి. కొంత సమయానికి ఆ సరసాల సూపరింటెండెంట్ వచ్చాడు. ఆ జైలు తలుపు దగ్గర ఏ కారాగారంలో అయితే, ఏ జైలు గదిలో అయితే ఉంచారో ఆ జైలు గది దగ్గరికి వచ్చి బర్నబా రా అని పిలిచాడు. వస్తానులేండి, ఇంకేముంది, నా పని అయిపోయింది కదా, చచ్చిపోవటానికే కదా, ఇంక నేను సిలువ వేయబట్టమే కదా, ఇంక నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం ముగిసిపోయింది అని బర్నబా మాట్లాడుతుంటే, బర్నబా నువ్వు అలాగనొద్దు, నీ జీవితం ముగిలేదయ్యా, నీ జీవితం అయిపోలేదు, మరలా నీకు జీవితం ప్రసాదించబడింది. అది ఎలాగనగా సిలువ వేయవలసింది నిన్ను కాదు, యేసు ప్రభు ఆయనను సిలువ వేసి నిన్నేం చేశారు? రక్షించారు. యేసు ప్రభు మరణించి ఒక వంచకుడికి, ఒక దొంగకి ఆయన ఏం కలుగు చేశాడండి? రక్షణ కలుగు చేశాడు, పాప క్షమార్పణ కలుగు చేశాడండి. ఈ మాట వినగానే బర్నబా సతికిలు పడిపోయాడు. అయ్యో నా కోసమా? ఏ రోజు అనేక సార్లు ఆయనకి నేను తారసపడ్డాను, అనేక సార్లు ఆయన తన మార్గంలోనికి నేను రావాలని నన్ను ఆహ్వానించారు. నేను ఆయన నా మార్గంలోనికి తీసుకురావాలనుకున్నాను. ఆయన నా మార్గంలోనికి రాలేదు, కానీ నేను ఆయన మార్గంలోనికి వెళ్ళటం కోసం ఈరోజు నా కోసం ఆయన ప్రాణం పెట్టి నాకు రక్షణ దయచేసాడని కన్నీరు విడిచిపెట్టాడండి. యేసు ప్రభుని సిలువకు అప్పగించారు. అప్పగిస్తూ పిలాతు ఏమన్నాడంటే, ఈ దోషము నా మీద, నా పిల్లల మీద రాకూడదని కొంచెం నీళ్ళు వేసుకుని ఏం చేశాడని, కొంచెం నీళ్ళు తెప్పించుకుని చేతులు రెండు ఏం చేశాడు? కడుక్కున్నాడండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా మీద, మా పిల్లల మీద ఉంటుంది. చూడండమ్మా మానవుని యొక్క పరిస్థితి. రక్షణ సమీపముగా ఉంటే, ఇంత గొప్ప రక్షణ సమీపముగా ఉంటే ఆ రక్షణను చేతుల వారు ఏం చేస్తున్నారో తెలుసండి? కాలు రాసుకుంటారు. ఈ దినాల్లో కూడా కొంతమంది అవిశ్వాసముతో రక్షణ భాగ్యాన్ని ఏం చేస్తున్నారు తెలుసండి? దూరం చేసుకున్నారు. నీవు పొందిన ఈ భాగ్యము గొప్ప భాగ్యము, నీవు పొందిన ఈ విడుదల గొప్ప విడుదల, నీ పొందిన ఈ రక్షణ
గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిన్నెవడు బాగు చేయగలుగుతాడమ్మా? నిన్నెవడు సంరక్షించగలుగుతారు? వీళ్ళందరూ వారి మీద ఆయన వేసుకుని యేసును సిలువకు అప్పగించారు. అయితే ఆయన సిలువకు అప్పగింపబడిన తర్వాత ఆయనను తీసుకువెళ్ళేటప్పుడు ఆయన వస్త్రములలో ఒక అంగవస్త్రము తప్ప ఏ వస్త్రము కూడా లేకుండా ఆయన వస్త్రాలన్నీ కూడా ఏం చేశారని తీసివేసి ఒక్కొక్క వస్త్రము ఒక్కొక్కరు చీట్లు వేసి ఏం చేశారని, అంగి నాకు, లాగు నాకు, పైజామా నాకు అని వాటికి ఏం చేశారని చీట్లు వేసి పనిచేసుకున్నారు. ఇక అంగవస్త్రముతో ఉన్నారండి. యేసు అంగవస్త్రముతో ఉండి ఆయన ఏ సిలువ మీద అయితే వేలాడవలసి వచ్చిందో ఆ సిలువను తీసుకొచ్చి ఏం చేశారంటే ఆయన భుజముల మీద పెట్టేశారండి. ఇందాక చెప్పాను, మరణానికి యోగ్యుడు కాని ప్రభువు మరణానికి యోగ్యుడిగా మార్చబడటం కోసం ఆ గిన్నె అంటే నిన్ను, నీ పాపములను ఆయన మీద వేసుకొని పాపరహితుడైన యేసు పాప సహితుడిగా మార్చబడ్డాడు గనుక ఇప్పుడు ఆయన మీదకి ఏ శిక్ష వచ్చిందండి? మరణము. మరణము దేని మూలంగా కలుగుతుంది? మరణము దేని మూలంగా కలుగుతుందమ్మా? పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. పాపం ఒక జీవితాన్ని మరణం వైపు నడిపిస్తుంది. నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు దేని గుండా నడుస్తున్నారు? మరణము గుండా. ఆయన మీద సిలువ మోపబడిందండి. సిలువ మోపబడింది ఆయన మీద. సిలువను మోయిచున్నప్పుడు అపారమైనటువంటి కాడి. సిలువ అంటే 2 పెద్ద కంబులు ఉంటాయి. 2 వచ్చింది. ఎందుకమ్మా ఈ కాడి? ఈ కాడిని మోయికోకుండా మానవునికైనా రక్షణ దయచేయలేడా? దయచేయగలడు. కానీ ఈ కఠినమైన మార్గమే మనకి శీఘ్రమే రక్షణ తెచ్చిపెట్టేది. అది తండ్రి చిత్తమై ఉంది, తండ్రి సెలవై ఉంది. కనుక ఈ భారమైనటువంటి కాడిని ఆయన ఈ సిలువ మార్గంలో ఏం చేస్తున్నాడు? మోస్తూ ఉన్నాడు. ఈ యాత్రలో నుండి ఆయన సిలువ యొద్దకు వెళ్తున్నాడు. ఆ భాగాన్ని సెకండ్ షిఫ్ట్లో చెప్పుకుందాం. ఒక 10 or 15 minutes బ్రేక్ ఉంటుంది. ఈ బ్రేక్ అనంతరము మిగిలిన భాగాన్ని కంటిన్యూ చేయొచ్చు. కనుక ఎవరైనా పాటలు పాడేవారు ఉంటే ఒక 2 కానీ 3 కానీ కీర్తనలు పాడండి. ఈ 2-3 పాటలు అయ్యేటప్పటికి మరలా మెసేజ్ కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ అవుతుంది. దేవుడు దీవించును గాక. ఆమేన్.